ఒకే రోజులో 2 సార్లు చూసాను. మార్నింగ్ షో చూసాను, సెకండ్ షో చూసాను. అంత నచ్చింది కాబట్టి చూసాను. అసలు కారణం ఏంటి? ఇందులో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న హిట్ 3 మూవీ చూసాను. అసలు హిట్ 3 మూవీ చూసినప్పుడు నాకు మైండ్ మొత్తం పోయింది. ఫ్రెండ్స్, సినిమా ఓపెనింగ్ ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్, ఒక మిస్సింగ్ కేస్‌తో స్టార్ట్ అవుతది ఫ్రెండ్స్. ఆ తర్వాత నాని అగ్రెషన్, అంటే నాని యొక్క క్యారెక్టరైజేషన్, నాని ఎలివేషన్స్ మొత్తం ఈ సినిమాలో చాలా బాగా చూపిస్తారనమాట. అండ్ ఈ సినిమాలోని డైరెక్షన్ అయితే మాత్రం అంటే సూపర్బ్‌గా చేశారు. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో కాదు, శైలేష్ కొలను. ఆయన ఫస్ట్ హిట్ 1, హిట్ 2 కూడా చేశారు. ఆ తర్వాత సైంధవ్ చేశారు. ఇది 4థ్ మూవీ అనమాట. హిట్ ద థర్డ్ కేస్ అనమాట. ఈ సినిమాలోని అసల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ గానీ అసల నా భూతో నా భవిష్యత్తు అని మాత్రం చెప్పొచ్చు. అంటే ఒక ఇదుంటది ఫ్రెండ్స్. సీటీఆర్ అని ఒకటుంటది. ఆ సీటీఆర్ అంటే వీళ్ళేంటంటే కొంతమంది చాలామంది ఏంటంటే మర్డర్‌లు చేస్తూ వీడియోలు పెడతారనమాట. ఆ వీడియోలు ఎందుకు పెడతారంటే దానికొక కారణం ఉంటది. ఒక దాంట్లో జాయిన్ అవ్వడం కోసం వాళ్ళందరూ ఏంటంటే ఒక సైకోపాత్స్ అనమాట. అంటే మనుషుల్ని మనుషుల్ని చంపేసి ఏదైతే ఆ మెంటాలిటీ ఉంటదో ఆ సైకోపాత్స్ గురించి అంతా ఈ సినిమా అంతా ఉంటది. ఈ సినిమాలోని ఒక అమ్మాయి కాదు, ఒక చిన్న పాప మిస్ అవుతది. ఈ మిస్సింగ్ కేస్‌లో మీకు ఆల్రెడీ ట్రైలర్‌లో చూపించినట్టు చిన్న పాప మిస్ అవుతది కదా! సో, దానికి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తాడు మన అర్జున్ సర్కార్. సో, అర్జున్ సర్కార్ యొక్క క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం సూపర్బ్‌గా ఉంటది. అంటే ఇందులోని ఏంటంటే జమ్మూ కాశ్మీర్‌లోని ఏంటంటే సూపరింటెండెంట్ పోలీస్‌గా వర్క్ చేస్తారు. ఆ వర్క్ చేసిన తర్వాత ఒక మిస్సింగ్ కేస్‌లో వెళ్తాడనమాట. అనుకోకుండా ఫస్ట్ హాఫ్‌లో క్లైమాక్స్‌లో ఒక క్లూ అయితే దొరుకుతది. ఆ క్లూని పట్టుకొని సెకండ్ హాఫ్ మొత్తం లాగుతారు. ఇదంతా పక్కనెట్టండి ఫ్రెండ్స్. ఇదంతా పక్కనెట్టండి. సినిమా ఎలా ఉంది? బోరింగా? అది సంబంధం లేదు. సినిమా లాగు అలాంటి చాలామంది అంటున్నారు సినిమా లాగ్ ఉంది అలా. ఏం లేవు. సినిమా అంతా బావుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్‌తో 150 మందిని నాని నరుకుతాడు. మామూలుగా నరకడురా బాబు అసల. ఆ నరకడం ఏందిరా నాయనా అంటే మనకి అసలు చూడలేం. కళ్ళతో చూడలేం. అందుకే నాని చెప్పాడు, "ఈ సినిమా చిన్న పిల్లలు చూడకూడదు. చిన్న పిల్లలు రాకూడదు ఈ సినిమాకి. ఎందుకంటే ఖచ్చితంగా భయపడతారు సినిమా ఈ చిన్న పిల్లలు గాని చూస్తే." సో, సినిమా మాత్రం అల్టిమేట్ ఫ్రెండ్స్. అల్టిమేట్. అండ్ నాని యాక్షన్ మాత్రం సూపర్బ్ అసల. అసలది ఎంతెంత థ్రిల్లింగ్ ఉంటదంటే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీని తర్వాత హిట్ ద ఫోర్త్ కేస్ అనే సినిమా, అంటే నెక్స్ట్ సీక్వెల్ కూడా రెడీగా ఉంది. ఆ సీక్వెల్‌కి హిట్ 4కి సీక్వెల్ ఎవరొస్తారనేది మీరు ఈ సినిమాలో చూస్తారు. అండ్ సెకండ్ హాఫ్‌లోని ఒక క్యామియో ఉంటది. ఆ క్యామియో ఎవరిదో కాదు, హిట్ 2లో యాక్ట్ చేసిన అడవి గారిది. అండ్ అడవి శేష్ గారి క్యామియో మాత్రం అమ్మమ్మమ్మ! ఇంక క్లాప్స్, విజిల్స్ మామూలుగా పడవు. క్లాప్స్, విజిల్స్ ఇంకా అంత బాగా బావుంటది సినిమా కూడా. చాలా బావుంటది. అతనొచ్చిన తర్వాత ఇంక ఫుల్ క్లాప్స్ అనమాట. చాలా బావుంటది ఫ్రెండ్స్. తర్వాత ఇంకోటేంటంటే తీసే విధానం, తర్వాత హీరోయిన్ కూడా ఏంటంటే, మీరు చాలా సినిమాలు చూడండి. హీరోయిన్ ఏదో పేరుకో అంటే ఆ పాటలకిని దీనికి లవ్ సీన్స్‌కి హీరోయినే కాకుండా ఈ సినిమాలో కూడా హీరోయిన్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను రివీల్ చేయొచ్చు, కానీ నేను రివీల్ చేయను. ఎందుకంటే మీ సస్పెన్స్ అనేది మీరు మిస్ అవుతారు కాబట్టి. వామ్ మామూలుగా లేదు సినిమా మాత్రం. అండ్ సూపర్బ్! హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్బ్ అసల. చాలా చాలా బా చేశారు. సో, మీరైతే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. బట్ పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. సో, చాలా చాలా బావుంది సినిమా మాత్రం. ద బిగ్గెస్ట్ మూవీ నాని కెరీర్‌లోని ద బిగ్గెస్ట్ రఫ్ అండ్ రస్టిక్ కెరీర్. మాస్ అసల. బ్లడ్ క్లైమాక్స్‌లోని ఒక కోర్ట్, మన హిట్ 3 ఏదైతే ఉంది కదా పోస్టరు, ఆ కోట్ తోటి ఫైట్ ఉంటది. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ 45 మినిట్స్ అనుకుంటా గూస్ బంప్స్ అనమాట. గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మరి మామూలుగా ఉండదు. ఆ క్లైమాక్స్‌లోనే ఫుల్ ఎలివేషన్ షాట్స్ ఇంకా సూపర్బ్! ఇంక ఏదైతే అది. సాంగ్స్ కూడా పర్వాలేదు ఫ్రెండ్స్. సాంగ్స్ కూడా పర్వాలేదు. అండ్ 'మిక్కీ జే మేయర్' బేసిక్‌గా పెట్టింది పేరేంటంటే సాఫ్ట్ సాంగ్స్ అనమాట. మెలోడీ సాంగ్స్. అలాంటిది 'మిక్కీ జే మేయర్' బ్యాక్‌గ్రౌండ్ స్కోరు బావుంది. కానీ ఇంకొంచెం బావుంటే ఈ సినిమా ఇంకొంచెం పైకి లేపుతుంది. అదే 'తమన్' ఉంటుంటేనే ఈ పాటకి ఈ సినిమా ఎక్కడికో దుమ్ 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 మొత్తం స్పీకర్‌లు మొత్తం బదలైపోతాయన్నమాట. సో, అట్లా ఉన్న సినిమా మాత్రం హైలైట్ సినిమా. సినిమా అయితే బావుంది. మీరైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా
మీరు ఎన్నిసార్లైనా చూడండి. నేనైతే ఇప్పటికి రెండోసారి చూసాను. నేను ఇంకెన్ని సార్లు చూస్తాను ఈ సినిమా అంటే ఇంకొక 2-3 టైమ్స్ చూస్తానేమో చెప్పలేం. ఓకే. సో, అది ఫ్రెండ్స్. మొత్తానికి దిస్ ద రివ్యూ అబౌట్ 'హిట్ 3' దట్ హిట్ ద థర్డ్ కేస్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానెల్ నేమ్ వచ్చరికి కేవీ టాక్స్. గుడ్ బై.